హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే అండి, ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి. నేను చేసిన ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది. ఇంకా ఏంటి అడవిలో పోతున్నాం అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక చిన్న వీడియోని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎప్పటి నుంచో రావాలనుకున్నాను, ఇప్పటికైతే కుదిరింది మా ఆయన గారికి. చూస్తున్నారు కదా, ఇవన్నీ పొలాలు. అలాగే ఇక్కడ వచ్చేసి ఏంటంటే పొదిలిలో రైల్వే స్టేషన్ అయితే కడుతున్నారండి. అది ఎంతవరకు వచ్చింది, ఎలా కట్టారు, ఏంటి అనేది చూద్దాం అనుకుంటున్నాము. అప్పుడెప్పుడో మా పెళ్ళైన కొత్తలో వచ్చాను, ఇప్పుడు వచ్చానమాట. మళ్ళీ కొంచెం డెవలప్ అయిందంతే. అప్పుడైతే బ్రిడ్జిలు కట్టారు, ఇప్పుడు అంతా మొత్తం పూర్తయిపోయిందండి. బ్రిడ్జిలు కట్టడం అయితే పూర్తయింది, ఇంకా ప్లాట్ఫారం అవన్నీ కడుతున్నారు. ప్రస్తుతానికైతే బాగా కట్టిన తర్వాత కూడా ఆ వీడియోని మీతో షేర్ చేస్తాను, ఓకేనా? ఇప్పటికైతే ఈ రా వీడియో అయితే చూసేయండి. సగం సగం పనులు అయితే జరుగుతున్నాయండి. ఈ కింద చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి స్టేషన్ అనమాట. ఈ ప్లేస్లో అయితే స్టేషను. అలాగే ఇంకా మీరు ఈ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒక్కసారి వెళ్ళి చూడండి. కొంచెం మనకి చూసామంటే కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా. అబ్బా, మనం ఉన్న ప్లేస్లో రైలు వస్తుందంటే అది ఎవరికైనా గ్రేటే కదా. ఇంకా మా ఓన్ హౌస్ అయితే దగ్గరండి స్టేషన్కి. మేము రెంట్కున్న హౌస్ అయితే చాలా దూరం అన్నమాట. ఎప్పటికైనా మేము ఇంకా సొంత ఇంటికే వస్తాం కాబట్టి చాలా దగ్గర. చూస్తున్నారు కదా. అలాగే ఇంకా ఆల్రెడీ మేము చూసిన వాళ్ళమైతే కామెంట్ చేయండి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వస్తూనే ఉంటారు కదా. ఆల్మోస్ట్ 50% అయితే అయిపోయినాయండి పనులు. కాకపోతే ఇంకా ట్రాక్ వేయడం ఒక్కటే ఆలస్యం అనమాట. ఇంకా తర్వాత ఇంక ఈ పనులన్నీ పూర్తి అయిపోయినాక కూడా మీకు వీడియో అనేది షేర్ చేస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇదంతా చెట్లు బాగా ఎక్కువగా ఉన్నాయా, అడవిలాగా అనిపిస్తుందండి. నాకైతే భయంగా అనిపించింది ఫస్ట్. అంటే చాలా రోజుల తర్వాత బయటకు వచ్చానమాట. ఇలా ఊరు బయటికి రావడము ఇంకా చాలా రోజుల తర్వాత, రోజులు కాదు సంవత్సరాల తర్వాత అయితే వచ్చానమాట. అందుకని ఏదో ఒక రకంగా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. ఇంకా ఇదైతే అసలు అంత పెద్ద గడ్డ అండి అది. మా ఆయన అంత కేర్లెస్, భయం లేని తనం చూడండి. అలానే బండి మీద ఎక్కిపోతున్నారు, కొండలాగా ఉంది ఇది. అమ్మ, నాకు అది ఎక్కేసరికి నిజంగా ఇంటికి వచ్చి అసలు ఎంత ఎర్లీగా నిద్రపోయానో ఇక్కడ అంతా తిరిగేసి వచ్చేసరికి. ఇంకా మా హస్బెండ్ ఏమంటున్నారంటే, ఊరక గిలక్కాయలాగా ఇంట్లో వాగుతూనే ఉంటావు, నేను రోజు ఒక రౌండ్ వేసుకొని రావాలట్టుంది, ఇక్కడ ఈ ప్లేస్కి ఎక్కిస్తే దించితే చాలు, దెబ్బక నిద్రపోతావు అని చెప్పేసి అంటున్నారు అనమాట. చూస్తున్నారు కదా, అసలు ఎంత ఎత్తుకుందండి. అసలు మా హస్బెండ్ అయితే అలానే బండి మీద వచ్చారు, దిగేటప్పుడు కూడా అలానే దిగారనమాట. నాకైతే కోపం వచ్చింది. ఎందుకు పడ్డామంటే మళ్ళీ ఇబ్బంది అయింది కదా. అది కాకుండా నన్ను కూడా ఎక్కమన్నారు, నేను ఎక్కనని చెప్పేసి అన్నాను. ఇద్దరము, అదిగాక ఇంకిద్దరం ఎక్కామంటే ఆ వెయిట్కి ఏమన్నా ఉందా, పైకి ఎక్కిద్దా ముందు బండి, కిందకు రావాలన్నా కూడా ఎంత ఇబ్బంది కదా. నేనైతే అసలు ఎక్కలేదు. చూస్తున్నారు కదా, ఈ అసలు వ్యూ సూపర్గా ఉందండి. నాకైతే భలే నచ్చింది. ఇక్కడైతే పచ్చగా పొలాలన్నీ కూడా ఇంకా చివరి వరకు పనులు జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఇంకా దర్శి కూడా పూర్తయిపోయింది. అది కూడా ఒకరోజు వీడియో చేస్తాను నేను ఖచ్చితంగా. అంటే నాకు కుదిరినప్పుడు, మా హస్బెండ్ ఖాళీగా ఉండాలి కదా ముందు మెయిన్, అప్పుడు కుదిరినప్పుడు వీడియో అయితే చేసి పెడతాను, ఓకే? చూస్తున్నారు కదా, ఇంకా ఇదంతా కూడా అండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇది వచ్చేసి పొదిలి కొండ. చూస్తున్నారు కదా, చాలా భయంకరంగా ఉంది చూడడానికి కొండ. ఎప్పటికైనా ఒకసారి ఎక్కాలని ఉంది, ఎక్కుతా. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అలాగే చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి, ఓకేనా?